ఇక్కడ ఉండేవాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు మీరంతా? మొన్న ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళల్లో 7వ తరగతి నుంచి వచ్చారు 8కి, అవునా కాదా? మీరు A1 హైయెస్ట్ కదా, A1 అంతేనా? ర్యాంక్ ఈజ్ హైయెస్ట్ A1. A1 వచ్చాడు, చేతులు పైకెత్తండి. A1 ఓకే, A1 వచ్చిన వాళ్ళు మళ్ళా నేను చూస్తాను మీ పుస్తకం ఇది. ఓకే, దించండి. A2 వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. A2 ఎవరు లేరు. B1 5 మంది, B2 6 మంది. ఇంకేమన్నా ర్యాంక్ C ఉందా? C1 వచ్చిన వాళ్ళు ఓకే. C2 వచ్చిన వాళ్ళు ఓకే. D ఉందా? D వచ్చిన వాళ్ళు D1 D వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. D2 వచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు కింది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి, తర్వాత కష్టపడాలి, అవునా కాదా? మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మీకంటూ ఒక ఆశయం ఉండాలి. మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది IAS కావాలనుకుంటున్నారు? ఎవరు లేరు. ఎంతమంది పోలీసు కావాలనుకుంటున్నారు? ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు? ఓకే. ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు? ఓకే, గుడ్. కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది, అవునా కాదా? మీకంటూ ఒక ఆలోచన ఉంది, అవునా కాదా? ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి.